హాయ్ అండి. ఈ చుడిదార్ ప్యాంట్ అయితే నాకు చాలా ఇష్టం అండి. ఇలాస్టిక్ వేసిస్తాం కాబట్టి నేనైతే చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం ఇలాస్టిక్ వేసేటప్పుడు ఎలా కుట్టుకోవాలి అంటే కనుక ఇక్కడికి కొద్దిగా రఫ్ చేసుకోవాలి. ఇంతవరకు అయితే స్టిచ్చింగ్ చేసుకోకూడదండి, ఎందుకంటే మనకు ఇలాస్టిక్ ఒకవేళ లూజు టైట్ ఉండిపోయినా కూడా మనం మళ్ళీ విప్పుకొని మళ్ళీ జాయింట్ అనేది చేసుకోవచ్చు. ఇలా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. ఓకేనా. డిజైన్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ప్యాంట్ డిజైన్ అయితే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా వచ్చేసింది. దీని స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నేను అప్లోడ్ చేస్తానండి. వీడియోలో మామూలుగా లైవ్లో వచ్చేసి మీకు ప్యాంట్ స్టిచ్చింగ్ చేసుకోవాలనేసి ఇలా అయితే వీడియోస్ అయితే వచ్చేసాను. ఓకేనా. ఇక్కడికైతే ఇలా కట్టింగ్ అయితే ఇచ్చుకోవాలి. వన్ సైడ్ వచ్చేసి మొత్తం కుట్టేయాలి, వన్ సైడ్ వచ్చేసి ఇలా కొద్దిగా కుట్టుకొని ఇంతవరకు గ్యాప్ అనేది ఇచ్చేయాలన్నమాట. ఓకేనా. తర్వాత ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇలా అయితే ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకున్న తర్వాత దీనిని మనం ఇలా కుట్టుకున్న దానిని ఇలా ఓపెన్ చేసి ఇలా పెట్టుకోవాలి నీట్గా. మనం ఇలాస్టిక్ వేస్ట్ పెట్టుకోవడానికి ప్యాంటు ఇలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. చిన్నపిల్లలకైతే ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే పిల్లలు వచ్చేసి మనము నాడాలు కట్టే కనుక వాళ్ళు తీసుకోవడానికి పెట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది పిల్లలకైతే. అందుకనేసి ఈ మెథడ్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఖచ్చితంగా దీనిని ఫాలో అవ్వండి. ఈ మెథడ్ అయితే యూస్ చేయండి. నాకు చాలా అంటే చాలా బాగా వస్తుంది. సరేనా. ఇక్కడికి చూసారు కదా, ఇది ఓపెన్ ఇలా ఉంటుందన్నమాట. ఇలా. ఓకే. ప్లీజ్ లైక్ చేయండి. దీనిని కొద్దిగా ఇలా ఫోల్డింగ్ చేసేయండి ఒక 1/2 ఇంచ్ వరకు. ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల మనకు ఖర్చులు అనేది బయటకు అనేది కనపడవన్నమాట. ఇలాస్టిక్ వేసుకోవడానికి చాలా అంటే నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. మన ఛానల్లో డిజైనర్ డ్రెస్సెస్, డిజైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. చూడండి, ఈ డిజైన్ అయితే చాలా వరకు బాగా వచ్చింది కదా, కొత్త డిజైన్ అన్నమాట. నేనే ఓన్గా కుట్టానండి. చాలా బాగా అనిపించింది నాకైతే. నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. క్యాన్వాస్ పెట్టి మరీ చేశానండి. ఇది నేను ఈజీ మెథడ్లో అయితే చూపించాను. వీడియోలో అయితే వీడియో పోస్ట్ చేస్తానండి. వీడియో అయితే తీశాను, బట్ అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది కదా. నేనైతే వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేసి నేను అప్లోడ్ అనేది చేస్తానండి. టుమారో లేకపోతే మన్నాడు పెడతాను. మీకు వీడియో కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వీడియోని వాచ్ చేయండి. ఇలా 1/2 ఇంచ్ వరకు మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా కుట్టుకోవడం వల్ల మనకు చాలా వరకు టైం సేవ్ అవుతుంది. అలాగే మనకు ఈజీగా కూడా అనిపిస్తుందండి. డ్రెస్ కుట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది అనే వాళ్ళకి ఇది బెటర్ అన్నమాట. ఓకేనా. హాయ్ రమ్య, ఎలా ఉన్నావు? ఛానల్ ఎలా ఉంది నీ ఛానల్? చాలా రోజులైంది లైవ్లో. ఎలా జరుగుతుంది నీ ఛానల్? హెల్త్ ఇష్యూరా? హెల్త్ బాగాలేక అసలు వీడియోస్ కూడా పోస్ట్ చేయడం. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము ఎలాస్టిక్ అనేది వాళ్ళకి నడుము బట్టి మనము ఎలాస్టిక్ అనేది తీసుకోవాలండి. నేను తీసుకున్నాను. దీనికి రెండింటిని సరి సమానంగా తీసుకొని ఇలా మామూలుగా దీన్ని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఆపోజిట్ సైడ్లో ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది ఇలా చేసుకోవాలి.